సినిమా 1000 కోట్లు పక్క 1000 కాదు ఇంకా ఎక్కువే అది రితిక్ రోషన్ కాదు సినిమా ఎన్టీఆర్ది ఎన్టీఆర్ కోసం జై ఎన్టీఆర్ నేను చెప్పాడు కారు దించను అని చెప్పాడు 10 సంవత్సరాల ముందు చెప్పాడు అన్న 6 ప్యాక్స్ లుక్ ఉంది సూపర్ ఉంది అని 6 ప్యాక్స్ లుక్ చూపించాడు సూపర్ ఉంది యాక్షన్ సీన్స్ సూపర్ ఉన్నాయి విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ ఉన్నాయి బాగుంది ట్రైలర్ మాత్రం సూపర్ ఉంది హి ఇస్ నాట్ ఎ హీరో హి ఇస్ ఎ వారియర్ 10 years బ్యాక్ ఒక మాట ఇచ్చాడు ఒక స్టేజ్ మీద టెంపర్ అనే స్టేజ్ మీద ఒక మాట ఇచ్చాడు కాల్ అనేది దించనివ్వను మిమ్మల్ని నేను మాట ఇస్తున్నాను అని చెప్పినాడు ఇప్పుడు చెప్తున్నాను చూడండి మా ఫ్యాన్స్ ద్వారా ఇప్పుడు చెప్తున్నాము మేము దించనీయం కాల్ అనేది మేము దించనీయం ఎక్సలెంట్ గా ఉందన్న లుక్ బాగుందన్న కాంబినేషన్ బాగుంది ఇద్దరిది బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది బాగా ఎక్సలెంట్ గా ఉన్నాయన బ్లాక్ బస్టర్ అయిపోతుంది మూవీ సింగిల్ టేక్ యాక్టర్ సింగిల్ టేక్ లోనే తీస్తాడండి ఈ సినిమా మాత్రం జై ఎన్టీఆర్ 10 ఏళ్ల నుంచి కాలర్ ఎగరేసుకొని ఉన్నాం ఈ కాలర్ దించాం ఇంకా సూపర్ ఫైట్ పైన ఫ్లైట్ లో ఫైట్ ఉంది బుర్రపాడందరికి వాడు ఊలిఫ్ అయితే మా అన్న పులి రితిక్ రోషన్ కొడతాడు కుక్కను కొట్టిట్లు కొడతాడు బ్రో బ్రో ఇంకా చెప్తాను చూడండి బ్రో ఇంకా అన్న చెప్పినాడు కాళ్ళు ఎగరేస్తాము అని దించమని చెప్పినాడు బాలీవుడ్ కాదు బ్రో ఇంకా ముందు ముసళ్ళ పండుగ చెప్తున్నా చూడండి అన్న చెప్పడం కాదు కాళ్ళు ఎగరేసుకున్నాను మేము చెప్తున్నాం కాళ్ళు ఇంకా దించాం these 3 letters enough to create sensation mass history euphoria war to king war కొడతాము బెస్ట్ డాన్సర్ రితిక్ రోషన్ దాని తర్వాత ఎన్టీఆర్ కానీ దీంట్లో మాత్రం రివర్స్ అవుతుంది ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ ఎరగొట్టే జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ చాలా బాగుందన్న చాలా బాగుంది ఎక్స్పెక్ట్ ఏంటంటే ఇంకా ఎక్కువగానే ఉంది చాలా బాగుంది మా హీరోని ఎక్కడ డౌన్ చేస్తారని అనిపించింది కానీ ఎక్కడ అనిపించలేదు ఇప్పటివరకు అయితే ట్రైలర్ వరకు చాలా బాగుంది బాలీవుడ్ వాళ్ళు బాలీవుడ్ 100% అది కాదు ఇద్దరు హీరోలకి సమాన పాత్ర ఉందని అయితే భావిస్తున్నాము మా హీరో 1 నిమిషం ఉన్నా 2 నిమిషాలు ఉన్నా సినిమా అంతా ఉన్నా మా హీరో కోసం వస్తాం మా హీరో కోసం సినిమా చూస్తాం ఈ సినిమా బాగుండి హిట్ చేసే బాధ్యత అభిమానులుగా మా వంతు మేము 100% చేస్తాం చాలా బాగుంది ట్రైలర్ గురించి మాటలు చెప్పేది ఏం లేదు చాలా బాగా చేశారు ఇద్దరు హీరోలకి ఒకే ప్రాధాన్యత ఉందని అనుకుంటున్నాము ఇంకోటి ఏమంటే సినిమాలో ఎన్టీఆర్ ఎంతసేపు కనపడతాడు అనేది కదా ఎన్టీఆర్ కనపడినాడా లేదా స్క్రీన్ పైన అది ఒకటి చూస్తాం ఇంకోటి ఏమంటే ఆయన నటన గురించి చెప్పే స్థాయి దాటిపోయినాడు ఇంకా ఏం దాని గురించి నటన గురించి అయితే మాట్లాడకూడదు ఒక్క షాట్ ఉంది దీంట్లో క్లోజ్అప్ షాట్ ఒకటి ఉంది హృతిక్ రోషన్కి ఎన్టీఆర్కి అది చూస్తే చాలు మనం పెట్టిన డబ్బుకి దానికి ఆ ఒక్క షాట్ చాలు ఆ ఎపిసోడ్ ఒకటి చాలు అదిరిపోద్ది సినిమాలో ఇంకా అభిమానం అని చెప్తావా అంటే ఇంకా ఇది రిలీజ్ అయినా మామూలు రిలీజ్ అయినా ఏం ట్రెండ్ సెట్ చేయాలన్నా కూడా ఒక ఎన్టీఆర్ ఫ్యాన్స్కే చెల్లుతుంది ఒక నందమూరి అభిమానిగా గర్వపడుతుంది కాలర్ దించేది ఏమి ఉండదు మా కాలర్ దించే రోజు అయితే ఇంకా రాదు అనుకుంటున్నాము రాదు కూడా ఎగరేచాము ఇంకా దించే రోజు అయితే రాదు రాబోదు కూడా ఖచ్చితంగా మొన్న దేవరా బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ వార్ 2 డౌటే లేదు పక్కా హిట్ బ్లాక్ బాస్టర్ కర్ణాటక వచ్చినాను నేను ఎన్టీఆర్ ఫ్యాన్ 1 గంటకి దర్శనం తిరుపతిలో చూసిన ఈ దర్శనం దానికన్నా దర్శనం వచ్చాడు ఎన్టీఆర్ చూస్తే ఈ టైగర్ తిరుపతి నుంచి వస్తాను 1 గంటకి తిరుపతిలో దర్శనం చూసుకొస్తే దానికన్నా దర్శనం ఈ ఎన్టీఆర్ చూస్తే నేను కర్ణాటకలో ఉండేది కర్ణాటక వాడు నేను కర్ణాటక ఫ్యాన్స్ నేను ఆడ చెప్పిన మాట ఈడ మేము ఎప్పటికీ కాలర్ మేము ఇట్లా ఎట్లా పని లేదు ఇది దించినా ఇది ఎక్కుతుంది అదే మాది టైగర్ ఆటోమేటిక్ అదే లేస్తుంది కన్నడలో చెప్పండి మాట ట్రైలర్ ఎలా ఉంది కన్నడలో చెప్పండి మాట కన్నడలా చెప్పండి నీళ్ళతో పెట్టుకుంటే మేము అభినందిస్తాం వేరే వాళ్ళ లాంగ్వేజ్ కూడా నీళ్ళతో పెట్టుకుంటే మునిగిపోతారు అగ్గితో కాలిపోతాడు ఎన్టీఆర్ ఫ్యాన్ తో పెట్టుకుంటే ఎవడైనా బరెస్ట్ అయిపోతాడు
ట్రోల్ తో చేశారు. ఈ ట్రోల్ తో కాలర్ ఎగిరేస్తాం బాగా అనిపించింది. వారు వన్ సైడ్ అయిపోతుంది. మెయిన్ చెప్తాను చూడు, పంచభూతాలు 5 ఉంటాయి. పంచభూతాల్లో వణికిపోయినాయి. పంచభూతాలు 5 వణికినాయి. భూతనాథుడే కదిలినాడు. జస్ట్ ట్రైలర్ కే పంచభూతాలు కదిలినాయి. పంచభూతాలు 5 సినిమాలో ఉన్నాయి. వాటర్ లో అయినా, అగ్గిలో అయినా, నేల మీద అయినా అన్న పేరు లాస్ట్ కి ఆకాశంలో వేసినటువంటి అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు అని చెప్తాండ. సినిమాకు మాత్రం పంచభూతాలు 5 కదిలినాయి. భూతనాథుడే లేస్తాడు సినిమాకి. బాలీవుడ్ టాలీవుడ్ లేదు. ఉడ్లతో సమానమే లేదు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి. అది ఎన్టీఆర్ అన్న ఒకటి చాలు. లుక్ ఇద్దరిది కాంబినేషన్ వేరే లెవెల్లో ఉంది. వారు వన్ సైడ్ ఇద్దరిది వేరే లెవెల్లో ఉంది. అన్న లుక్స్ అయితే పీక్స్ లోకి వెళ్ళిపోయినాయి. అందరికి పిచ్చి పీక్స్ పోతే నాకు మాత్రం పీక్స్ పిచ్చుకొచ్చాయింది. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ అనిపిస్తుంది. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ అండి. ఎన్టీఆర్ మన తిరుపతిలో ఉంటాడు వెంకన్న. ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ వాటుది తారకన్న. ఖచ్చితంగా వారు వన్ సైడ్ అయిపోతుంది. అన్న లుక్స్ పిచ్చి పిక్స్ వెళ్ళిపోయినాయి. మామూలుగా లేదు ట్రైలరు. సినిమాతో పంచభూతాలు కదులుతాయి. భూతనాథుడు లేస్తాడు. జెండా పండగ, మీరు వార పండగ. ఖచ్చితంగా ఆగస్టు 15కి పిల్లలకి జెండా పండగ, మాకు ఎన్టీఆర్ అన్న పండగ. అది ಮಾತ್ರ ಕನ್ಫರ್ಮ್ ಆಗಸ್ಟ್ 14 ಖಚಿతంగా ನಾನು ಟ್ರೈಲರ್ ನೋಡೋಕೆ ಬೆಂಗಳೂರಿಂದ ಬಂದಿದ್ದೇನೆ. ಇಲ್ಲಿ ಅಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿರೋದು ರವಿ ದೇವ್ರು ಚೆನ್ನಾಗಿರೋದು ಅಂತ ಅಲ್ಲಿಂದ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದೇನೆ. ಟ್ರೈಲರ್ ಚೆನ್ನಾಗಿದೆ. ಎನ್ಟಿಆರ್ ಇಲ್ಲಿದ್ರು ಸಖತ್ತಾಗಿರ್ತಾನೆ. ಎನ್ಟಿಆರ್ ಇದ್ರೆ ಸಾಕು, ಪಿಕ್ಚರ್ ಹೆಂಗಿದ್ರೆ ಹಂಗೆ ಬ್ಲಾಕ್ ಬಸ್ಟರ್ ಅಷ್ಟೇ ಸಾಕು. ಎನ್ಟಿಆರ್ ಲುಕ್ ಅದು ಸಖತ್ತಾಗಿದೆ, ಎಲ್ಲ ಸಖತ್ತಾಗಿದೆ. ಎನ್ಟಿಆರ್ ನೋಡೋಕೆ ಬರ್ತಾರೆ ಅಷ್ಟೇ, ಅವ್ನು ಲುಕ್ ಬೇಕಾಗಿಲ್ಲ, ಅವ್ರು ಏನಿಲ್ಲ. ಎನ್ಟಿಆರ್ ನೋಡೋಕೆ ಬರ್ತಾರೆ ಸಾಕು, ಅವನು ದೊಡ್ಡ ದೇವರು ಅಷ್ಟೇ. ಕನ್ನಡలో ಹೇಳ್ತಾನ ನಾನು. ಇಲ್ಲಿ ಏನ್ ಮಾಡ್ತಾರೋ ನನ್ಗೈತೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಬೆಂಗಳೂರು ಅವರು ಏನೇನ್ ಮಾಡ್ತಾರೋ ಅವನಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಥಿಯೇಟರ್ ಅಲ್ಲೇ ಬೆಂಗಳೂರು ಅವರು ಏನೇನ್ ಮಾಡ್ತಾರೋ ಅವನಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಇದು ಮಾತ್ರ ನನ್ಗೆ ಇದು ಬರ್ತಂದಂತೆ ಇಡ. ಬೆಂಗಳೂರು ಅಲ್ಲಿ ಮಾತ್ರ ಏನೇನ್ ಮಾಡ್ತಾರೋ ಥಿಯೇಟರ್ ಅಲ್ಲೂ ಏನು ಪಿಚ್ಚಿ ಪಿಕ್ಸ್ಗೆ ಹೋಗ್ತದಂತ ಅಷ್ಟೇ. ಅದು ಬೇರೆ ಲೆವೆಲ್ ఆಯ್ತು అంతే. ఆపోజిట్ లో ఎవరైనా హృతిక్ రోషన్ నుండి ఎవరన్నా ఉండిలే, వన్స్ ఎన్టీఆర్ వస్తే అందరినీ డామినేషన్ చేస్తారు. యా హీరో అన్నా ఉండిలే ఆపోజిట్ లో. ఒకటే ఒక రూల్, ఎన్టీఆర్ రూల్ చెప్తాను. ఇప్పుడు ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఒకే రూల్ నడాలి. అది తారకన్న రూల్ అయి ఉండాలి. అది మాత్రం 100%. ఫస్ట్ ఇట్లా కాలేస్తాము, మళ్ళీ మాట్లాడతాం. నింగి నేల మొత్తం అంతా అయిపోయినాయి. స్పేస్ లో కూడా ఎన్టీఆర్ రాసుకోండి. వార్ 2 న్యూ అడ్మిషన్ కాలరెత్తాము ఖచ్చితంగా. 2 నిమిషాలకి వీళ్ళు గులాబ్ జాములు గలగల అడిగినాయి. ఉండే మాట 14వ తేదీ మేము చూపిస్తాం జెండా పండుగ. అంటే మనకు ఒక రోజు ముందే వచ్చేసింది జెండా పండుగ. వేరే లెవెల్ అన్న, చెప్పే పనే లేదు. విలన్ అయినా కూడా ఆడ హీరో మాదిరిగానే కనపడతాడు. ఏం తెలియదు అంతే. వాడినే ఈడ ఇప్పుడు దేవరాలో రకరకాల కత్తులు అయిపోయినాయి. ఇప్పుడు రకరకాల గన్నులు చూసుకోలేదు. ఏంది తలకాయలు పుచ్చకాయలు అయిపోతాయి. తలకాయలు పుచ్చకాయలే. టాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు, హాలీవుడ్ లేదు. ఓన్లీ తారకుడ్ అంతే. ఓన్లీ తారకుడ్ అంతే. ఏం పెట్టింది ఓన్లీ ఎన్టీఆర్ అంతే అంతే. బాలీవుడ్ లో ఎన్టీఆర్ ఉన్నాడు, హృతిక్ రోషన్ ఉన్నాడు, బట్ ఎన్టీఆర్ మాత్రమే. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఆగస్టు 14th కి జై బోలో భారత్ ఎన్టీఆర్ అన్నకి జై. ఆగస్ట్ 15th కి జై బోలో భారత్ మాతాకి జై. అది ఒక రోజు ముందే ఎన్టీఆర్ అన్న హీరోకి జై, ఒక రోజు తర్వాత జై బోలో భారత్ మాతాకి జై. స్వాతంత్రం వచ్చింది. మైండ్ బ్లోయింగ్ నా. వాట్ విలన్ అనుకోవాలి, హీరో మాదిరి ఉన్నా.
కాలర్ కాలర్ ఎగరేసుకున్నట్టున్నట్టు జై ఎన్టీఆర్ యాక్షన్ బాగుంది యాక్షన్ అయితే ప్లస్ పాయింట్ యాక్షన్ బ్లడ్ క్లాత్ తీసారు బ్లడ్ పాస్ ఇస్తారు యాక్షన్ నరికినారు ఇప్పుడు గన్ను 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 రకరకాల అప్గ్రేడ్ అయినా రకరకాల గన్నులు రాయలసీమ కత్తులు వాడి అన్నకి బోరు కొట్టేసింది ఇప్పుడు రకరకాల గన్నులు వెళ్ళిపోయినాడు కరెక్ట్ గా వెళ్ళిపోతుంది అది మాత్రం లుక్స్ గురించి ట్రాల్ చేసిన ప్రతి నా కొడుక్కి ఒక్క ట్రైలర్ తో సమాధానం చెప్పినాడు ఎన్టీఆర్. హృతిక్ రోషన్ డామినేట్ చేసిన హీరో ఎన్టీఆర్. ఆ ట్రైలర్ చూస్తా అంటే మాకు అసలు హ్యాపీనెస్ చెప్పలేకపోతున్నాము. చాలా బాగుంది ట్రైలర్ అయితే, ఒక్క మాట కూడా వినిపించలేదు లోపలైతే. చాలా బాగుంది. ట్రైలర్ కట్ చేసిన ఎడిటర్ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్ అయింటాడేమో. చాలా బాగా చేశాడు. హృతిక్ రోషన్ డామినేట్ చేసేసినాడు అప్ప. చాలా హ్యాపీ. మాట్లాడుంది మాటలు లేవు. కాలర్ ఎగరేస్తున్నా. సినిమా వచ్చిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఇదే కాలర్ ఇట్లే ఎత్తుకొని ఉంటాం. ఖచ్చితంగా ట్రాల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇదే మా సమాధానం. జై ఎన్టీఆర్. దేవరా మంచి రీజనల్ బ్లాక్ బస్టర్. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్. ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ఎట్లా తిరిగి తెలుగు ఆడియన్స్ మెయిన్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇది బాలీవుడ్. బాలీవుడ్ లో అంతా ఏం లేదన్న, బాలీవుడ్ లో జెండా పాతేస్తున్నాం అంతే. ఎన్టీఆర్ అన్న టాలీవుడ్ లో యాక్ట్ చేసిన, బాలీవుడ్ లో యాక్ట్ చేసిన, మలయాళం సైడ్ పోయినా, తమిళ సైడ్ పోయినా, ఎక్కడ పోయినా డామినేట్ చేసే ఏకైక హీరో ఎన్టీఆర్ మాత్రమే. ఎవరినైనా డామినేట్ చేసే హీరో ఎన్టీఆర్ ఒక్కడే. సినిమా ట్రైలర్ అయితే అదర్స్ అన్న. ఎన్టీఆర్ రియాక్షన్ అయితే కన్నా వైల్డ్ ఫైర్. ఎన్టీఆర్ ఒక్క సీన్ వచ్చినాడన్న, ఆడ డ్రమ్ములు కొట్టడం, ఆ సీన్ అయితే ఇంకా పర్ఫెక్ట్, వేరే లెవెల్. ఈసారి 6 ప్యాక్స్ అయితే ఇంకా అదర్స్ అన్న. స్టార్టింగ్ లో 6 ప్యాక్స్ అయితే అదర్స్ అన్న. నిలబడి లేయడం అంటే స్లో మోషన్ లే ఎన్టీఆర్ కొట్టడం బీట్ ఎవరికి లేదు. దేవర కన్నా అన్నిటికీ అరవింద సమేత తర్వాత ఈ అరవింద సమేతాలు తర్వాత వాటు 6 ప్యాక్స్ చూపించాడు అన్న, వేరే లెవెల్. అందరికి 6 ప్యాక్లు ఉంటాయి. హృతిక్ రోషన్ మాత్రం 8 ప్యాక్ ఉంటుంది. ఇది మాత్రం 100%. హృతిక్ రోషన్ వరకు భలే చూపించినాడు. బాడీ కూడా హృతిక్ రోషన్ కూడా, ఆయన గురించి కూడా మనం తప్పుగా చెప్పకూడదు. ఇద్దరికి సమానంగా చూపించింటాడు, వేరే లెవెల్ ఉంటుంది. అట్లని మా ఎన్టీఆర్ని మేము తక్కువ చేసుకోము. ఆడ వాళ్ళు కొడతారు, ఈడ తెలుగు రాష్ట్రాల్లో మేము కొడతాము. పిచ్చి పీక్స్కి పోయింది అనుకో, 4,000 కోట్లు వస్తుందో 5,000 కోట్లు వస్తుందో పిచ్చి పీక్సే. అందరికి పిచ్చి పీక్స్కి పోతే మాకు మాత్రం పీక్సే పిచ్చుకొచ్చేస్తుంది 100%. రాయలసీమలో ఉండే కత్తులన్నీ వాడేసినాంయా, ఇంకా కత్తులు ఏం లేవు, అన్ని సెన్సార్ గన్నులే. ఇంకా స్విచ్ చేస్తే లేస్తాడంతే, ఎక్కడున్నా పోయి గన్ను బుల్లెట్ పేలిద్ది. అది మాత్రం ఇద్దరు పెద్ద డాన్సర్స్. ఆ విషయానికి వచ్చినామంటే డాన్స్ విషయానికి రాదు స్వామి నువ్వు. డాన్స్ విషయం మొన్ననే ఒక పిల్లోని చూసినాము, జస్ట్ గాలి జనార్దన్ రెడ్డి కొడుకుని చూసినాం. ఆయన ఆల్రెడీ ఆయన ఫ్యాన్. ఆయన అసలు ఆయన మైండ్ లో పెట్టుకొని డాన్స్ చేస్తేనే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. ఇంకా వీళ్ళిద్దరూ డాన్స్ అయినారంటే అసలు ఆడ బాలీవుడ్, ఈడ హాలీవుడ్, టాలీవుడ్ ఏముండవు, అసలు వుడ్లే లేవు. ఇంకా వుడ్లే పేర్లు ఉండవు. ఓన్లీ తారక వుడ్ ఒకటే ప్రపంచానికి, అది ఒకటే ఉంటుంది, అదే తారక వుడ్. ఇద్దరి మీద ఒక పాట వస్తుంది పాట. ఆ పాటకి 4 షర్ట్లు తెచ్చుకుంటాం, ఎందుకంటే మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు షర్ట్ వేసుకోవాలి కదా, అన్ని ఈడే చింపేస్తాం. అది మాత్రం కన్ఫర్మ్. అందరూ తెచ్చుకుంటారు. ఎందుకు ఎన్టీఆర్ అభిమానులు అంటే షర్ట్లు తెచ్చుకోరు ఎక్స్ట్రా, వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ పడి. ఖచ్చితంగా మోమాటం లేదనా. వార్ 2 జస్ట్ ట్రైలర్గా ఇట్లుందంటే సినిమాకి అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ యాడుంటారో, సీట్లలో ఉంటారో, గాల్లో ఉంటారో, యాడ పారాచూట్లు తెచ్చుకుంటారో, ఏం చేస్తారో తెలీదు. ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి. అగ్గితో పేర్లు రాయడం, వాటర్తో పేర్లు రాయడం, నేల మీద పేర్లు రాయడం, బోర్డుల మీద పేరు రాయడం, లాస్ట్కి ఒకటి మిగిలింది నింగి. దాంట్లో కూడా జట్టర్ ఫ్లైట్లతో అయిపోయినాయి. ఇంకా ఏడా లేవు. ఉంటే ఇంక డైరెక్ట్ పైన ఇంక అన్న దేవుళ్ళ దగ్గర చూసుకొని వాళ్ళ దగ్గర కూడా రాపిచ్చేస్తాం జై ఎన్టీఆర్ అని. అది మాత్రం కన్ఫర్మ్. ట్రైలర్ అయితే చాలా బాగుంది. టీజర్కి అయితే చాలా డిసప్పాయింట్ అయినాము. ట్రైలర్కి అయితే దానికి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా అన్న అయితే 6 ప్యాక్స్ అరవింద్ సమేత ఇంత బాగా చూపించడము వేరే లెవెల్ అయితే చూపించారు. అసలు ఏమైనా వినపడుతుందా? జస్ట్ ట్రైలర్కే ఇట్లుంటే ఇంకా సినిమాకి ఏ రేంజ్ లో ఉంటుంది మీరే ఊహించుకోండి. అది ఇది ఆయన ఎందుకు పెడతారులే ఆయన, అది మ్యాచ్ ఫాలోవర్ ఆయన. అందరూ చెప్పినట్టు కత్తులు, షాకులు అన్నీ అయిపోయినాయి, నాటు పాములు అన్నీ అయిపోయినాయి. ఇంకంతా సెన్సార్ గన్లే ఇట్లా గుద్దుకుంటూ పోతా ఉంటాం మేమంతా. ఇంకా నాన్ స్టాప్ యాక్షన్ తమిళ్లో, కేరళలో
హాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ యా వుడైనా కానీ మా అన్ననే అంతే ఉసులు చాలా రోజులు. అందుకే నేను చెప్తాను, టీజర్లో డిసప్పాయింట్ అయినాము. ట్రైలర్లో అయితే మనకి వేరే లెవెల్లో బాగా మంచి ఊ తెప్పించాడు మాకైతే. రితుగన్ కూడా తప్పకుండా ఇద్దరిని బాగా చూపించాడు. ఇద్దరికి ఒక పాట ఉంటుంది, నాగవంశీ ఆల్రెడీ చెప్పినాడు. ఆ పాటకు ఉంటుంది నా థియేటర్లో ఎవరు ఉండరేమో అసలు. ఫైట్లో లాస్ట్లో అన్నది ఒక సౌండ్ వస్తుంది అని, ఆ సౌండ్ యాక్షన్ డాన్స్ ఎలివేషన్ మొత్తం ఇద్దరికి కంబైన్గా చేసింటారు. అట్లా చేసింటారు, ఇద్దరు కంబైన్ అయ్యారు. లాస్ట్ ఇప్పుడు అన్నది ఒక అరుపు వచ్చింది ఇట్లా చెప్తాంటే, ఆ అరుపుకి ఇంకా ఎట్లా ఇంకా టైగర్ పెట్టింటే ఇంకా బలండి అనుకున్నా. సినిమా అయితే మనకు వేరే లెవెల్లో ఉంటుంది. ఇది జస్ట్ ట్రైలర్కి ఇట్లా చూపిస్తాము. ఆగస్టు 14 వెయిట్ చేయండి. ఆగస్టు 14కి ఉంటుంది సినిమా, మామూలుగా ఉండదు ఈసారి మటుకు వేరే లెవెల్. ఒక్కటే మాట గుడ్లు గిడ్లు మాకు సంబంధం లేదు. టోటలీ అన్న స్క్రీన్ పైన చూసినప్పుడు నేను ముందు తాకపోయినా ఒక 5 ఫుల్లు తాగినంత కిక్ ఇచ్చే సినిమా వార్ 2లో ఉంది. అన్న డ్యాన్స్ గురించి పక్కన పెట్టేయండి. ఇంకా గన్లు పేలుతా అంటే మేము చూస్తా అంటే మేము లెగిసి అన్న చూసే కలర్ ఎగరేస్తా అంటే ఎవరన్నా ఏ జాతరలో చేసినారు. కానీ మా సమ్మ మొగుడు జాతర ఆగస్టు 14 మొదలవుతుంది. మాకు సెలబ్రేషన్స్ ఎట్లుంటాయి తెలిసిన, ఎవరికి ఊహించము ఆ విధంగా చేసి చూపిస్తాం అంతే. ఎవరికి ఆ థాట్ కూడా వచ్చి రానివ్వకుండా చేస్తాం అసలు. అలాంటి సినిమా మేము ఇంకా అన్న రేంజ్ వెళ్ళిపోయినాడు. బాలీవుడ్ హాలీవుడ్ వుడ్ లేవని చెప్పేసినారు అందరూ. ఇక్కడ ఉండే ఫ్యాన్స్ మొత్తం వుడ్ లేవు, ఒకటే వుడ్ అంతే. ఎన్టీఆర్ అన్న పేరు మాత్రమే, తారక్ వుడ్ అంతే. స్టాండర్డ్ వుడ్ తుప్పు పట్టదు, ఎక్కడ కానీ సీల్ కానీ మార్చదు. అలాంటి వుడ్ మా తారక్ అన్న వుడ్. ఆయన మమ్మల్ని ప్రేమిస్తాడేమో కానీ మేము ఆయనకి రెట్టింపు అభిమానము ప్రేమ. ఆయనకి ఎల్లప్పుడూ చల్లగా ఉండాలనే కోరుకుంటాం. అది మా రేంజ్ ఆఫ్ మా హీరోకి. రవి థియేటర్లో ఇంకా ఫిక్స్ అయిపోవాలా ఆగస్టు 14కి. ఇంకా రవి థియేటర్ అంతా పేలిపోతుంది. సెన్సార్ సీట్లు కాదు కానీ ఆ సీట్లకు కానీ ఏమన్నా ఉంటే రేకులు గీకులు ఎన్ని ఎగిరిపోతాయి. ఇది మనకు కన్ఫామ్ గా చెప్తాం, జాగ్రత్తగా చూసుకోండి. దేవరాకే చెప్పినాము కానీ మేము అనుకున్నంత వీళ్ళు చేసి మాకు అలా చేయలేదు, అంత చేయలేదు. కానీ ఇంకా చూపిస్తాం వార్ 2కి. ఇంక లెక్క పెట్టుకోండి. ఇంకా థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతుంది. ఇప్పుడు మాట్లాడడానికి ఏం లేదు, ఇంకా ఏం లేదు. ట్రైలర్తోనే అందరికీ తెలిసిపోయింది. నిజంగా ఎంతమంది ట్రోల్ చేసినారో నాకు తెలుసు. నేను చూసిన ప్రతి ఒక్కరికి ఇదే మాట. ఆ బాంబు ఉంటుంది చూసినారా, అదేందో సీమటపాకే కాదు, ఆటం బాంబు, ఆర్టీఎక్స్, అది వాళ్ళు గుద్దలకేసి పేల్ చేస్తే కన్నా అలాంటి సినిమా వార్ 2 అయిపోతుంది. మెయిన్ హృతిక్ రోషన్ కూడా తప్పు ఎక్కడ లేదు కానీ ఆయన చరిష్మా ఇంకా తగ్గిలా అనమాట. ఎంత ముసలాడు అయిపోయినా కానీ మంచి యాక్షన్ బాగా చేసినాడు. 6 ప్యాక్ మాత్రము మేము మా అన్నని చూసినట్టు అరవింద్ సమేతాలో ఎంత రేంజ్లో చూసినాము. దానికి మించి ఇంకా బాడీని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసి చూపించిన వార్ 2లో హ్యాట్సాప్ అసలు డైరెక్టర్ కూడా. ఆ మ్యూజిక్ డెడికేషన్కి ఆ బీజింగ్ కూడా మాకేం వినిపించడం లేదు. ఇంట్లోకి పోయి ఒక హోమ్ థియేటర్లో పెట్టుకొని చూస్తే కన్నా వేరే లెవెల్ ఉంటుంది అసలు. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. అన్న ప్రతి ఒక్కరు చెప్తారు నంబర్ 1 డాన్సర్ రితిక్ రోషన్ కాలు నొప్పి వచ్చిందంటే ఎన్టీఆర్ డాన్స్ చేయాలంటే అది మా ఎన్టీఆర్. దాని తప్ప ఇంకేం చెప్పాలన్నా, ఎప్పుడు ఇది అంతేనా. జై ఎన్టీఆర్. ప్రపంచం మొత్తం నంబర్ 1 డాన్సర్ రితిక్ రోషన్ తర్వాత ఎవరు లేరు అంటారు. అలాంటి వానికి కాలు నొప్పి వచ్చిందంటే మనోడు ఎంత చూడ ఉండాలన్నా, అది ఎన్టీఆర్ అన్న. జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ అని కూడా ఒప్పుకున్నాడు ఒకసారి రితిక్ రోషన్ డాన్సర్ అని చెప్పి. బట్ ఇద్దరు కలయికని ఎలా అనుకున్నారు? చెప్పే వాళ్ళు లక్ష చెప్తారనా, చెప్తారు. స్క్రీన్ మీద చూసి తెలుస్తుందన్నా ఎన్టీఆర్ అండి ఎవరు డామినేట్ చేస్తున్నారు. జై ಎನ್ಟಿಆರ್ ಕರ್ನಾಟಕ ಶ್ರೀನಿವಾಸಪುರ ಅಲ್ಲಿಂದ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದೀವಿ ಅಂದ್ರೆ ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕು ಎಂತ ಫ್ಯಾನ್ ಅಂತ. ಜೈ ಎನ್ಟಿಆರ್ ಅಷ್ಟೇ, ಡೇ ಆರ್ಟ್ ಫ್ಯಾನ್ ಬ್ರೋ. ಶ್ರೀನಿವಾಸಪುರ ಜೈ ಎನ್ಟಿಆರ್. ಚೆನ್ನಾಗೈತೆ ಬ್ರೋ, ಸೂಪರ್. ರಿತಿಕ್ ರೋಷನ್ ಚೆನ್ನಾಗಿ ಮಾಡವನೆ, ಎನ್ಟಿಆರ್ ಜಾಸ್ತಿ ಸೂಪರ್ ಆಗಿ ಮಾಡವನೆ. ಇನ್ನೇನು ಹೇಳಕ್ಕಾಗಲ್ಲ, ಜೈ ಎನ್ಟಿಆರ್ ಅಷ್ಟೇ. ಜಾಸ್ತಿ ತುಂಬಾ ಸಂತೋಷ ಆಯ್ತು. ಜೈ ಎನ್ಟಿಆರ್.
నువ్వు ఇది టైలర్ సినిమా గతంలో ఉన్నదన్న నాకు పిచ్చెక్కిపోతా ఉంది. అరే ఏది ఇచ్చినారు అబ్బా సినిమా సీట్లలో గ్యాల్లో ఉన్నారు అట్లా. టైలర్ కి మారుది కాదంటే సినిమాకు నెక్స్ట్ ఆగస్టు 14 మదనపల్లి గడ్డ మీద ఏదో చూస్తారు. అన్ని గండ్లు కూడా ఎత్తుకొచ్చేస్తాం. ఎన్టీఆర్ గండితో పుచ్చకాయలు తలకాయలు వెళ్ళిపోతున్నాయి లోపల థియేటర్ లోపల. ఆ రేంజ్ లో ఉంది సినిమా టైలర్. నెక్స్ట్ పిచ్చెక్కిపోతుంది నాకు. ఎప్పుడు సినిమా వస్తుంది ఉండదు చేస్తాను నేను. టికెట్ 1000 కానీ 2000 కానీ నిలిపేదిలా. ఎన్టీఆర్ అని వస్తాడంటే బాసాలు బద్దలు చేస్తాడు చూస్తాం. ఏంలా ఇద్దరు యాక్టింగ్ సూపర్ గా అయినాడు. ఎన్టీఆర్ అన్న 6 బ్యాక్ చూపించాడు ఒక రేంజ్ లో ఉంది. బాగుంది నా బాగా ఇద్దరిని చూపించాడు. ఎక్సలెంట్ గా ఉంది సినిమా. చూసినా సూపర్ గా ఉంటుంది. పాట అయితేనా అందరూ ఇట్లా ఎన్టీఆర్ అన్న కల్లా చూస్తా ఉండాల్సిందే. ఆ యాక్టింగ్ కి ఒకసారి ఇట్లా అన్న ఇట్లా సైడ్ చూసినాడు అనుకో యాక్టింగ్ దింపేస్తాడు అట్లా ఎవరినైనా కానీ. ఓకేనా అన్న ఓకేనా అన్న ఒకటే అన్న ఎన్టీఆర్ అన్న మొత్తం అన్ని ఇండస్ట్రీస్కి వార్ని డిక్లేర్ చేశాడు. అది వార్ 2 ట్రైలర్తో ప్రతి ఒక్కరికి ఒకటే సమాధానం ఇచ్చాడు. ఏంది ఆయన యొక్క యాక్టింగ్ పొటెన్షియలిటీ ఏందో ఆగస్టు 14వ తేదీన ప్రతి ఒక్కరికి రుజువు చేస్తాడు. అలాగే వార్ 2 ట్రైలర్ విషయానికి వస్తే అన్న ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదన్న. ఆ విజువల్స్కి అయితే అసలు ఎక్సలెంట్ ఉందన్న. ఎన్టీఆర్ అన్న ఇంతవరకు టెంపర్ మూవీ, అరవింద సమేత వీరరాఘవ, అలాగే త్రిబుల్ ఆర్, ఆ 3 మూవీస్లో 6 ప్యాక్ చూపించాడు. 6 ప్యాక్ చూపించిన ప్రతిసారి ఎన్టీఆర్ అన్న మూవీ ఏ స్థాయికి వెళ్తుందంటే ఆ స్థాయికి వెళ్తుంది. వార్ 2లో ఓల్డెన్ డేస్ అంటే టెంపర్ మూవీలో ఎలాగా 6 ప్యాక్ చూపించాడో 10 ఏళ్ల తర్వాత సేమ్ ఎట్లా కూడా ఏజ్ పెరుగుతున్న కొద్దీ అలాగే కూడా చూపించాడన్న. ఏజ్ పెరగట్లేదు ఇంకా తగ్గుతుంది అట్లా చూపించాడన్న. ఇంకొకటి ప్రతి ఒక్కరూ వాటి యొక్క సెలబ్రేషన్స్కి బాలీవుడ్ కావచ్చు ఏ ఇండస్ట్రీ అయినా కూడా అసలు షాక్ అయిపోతున్నారు. ఏంది ఇలా చేస్తారా, ఒక హీరో అభిమానులు ఇలా ఉంటారా అనే రీతిలో ఎన్టీఆర్ యొక్క అభిమానులు వాటి యొక్క సెలబ్రేషన్స్ అలా చేస్తున్నారు. మన మెల్బోర్న్ ఆస్ట్రేలియాలో ఆకాశంలో చేసి చూపించారు. అది చూసి బాలీవుడ్ మొత్తం షాక్ అయిపోయింది. ఏంది ఇలా చేస్తారా అని చెప్పి. తెలుగు సినిమా యొక్క అభిమానులు ఇలా ఉంటారా అని చెప్పే రీతిలో చేస్తున్నారన్న. ఇప్పుడు వాటికి కూడా ఇంకా 15 రోజులు ఉంది. ఆ 15 రోజుల్లో ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క చోట వాటి యొక్క సెలబ్రేషన్స్తో ప్రపంచాన్ని వణికిచ్చేలా లెవెల్లో చేస్తామన్నా. అలాగే ఇంకొకటి ఏమంటే అన్న వాటికి టీజర్ వచ్చినప్పుడు అందరూ ట్రోల్ చేశారు. సైడ్ హీరో అసలు వాటు ఎలా ఉంటుంది మొత్తం హృతిక్ రోషన్ హీరో అని చెప్పారు. ట్రైలర్ చూడండి అన్న. అసలు హృతిక్ రోషన్ని డామినేట్ చేసే విధంలో ఎన్టీఆర్ యొక్క లుక్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, స్క్రీన్ మొత్తం స్క్రీన్లు చిరిగిపోతాయన్న. 14వ తేదీ రాసి పెట్టుకోండి. వార్ 2 కూలీ ఉంది, లోకేష్ కనకరాజు ఉన్నాడని చెప్పి, రజనీకాంత్ ఉన్నాడు, అది ఇదని చెప్పి మాటలు వస్తున్నాయి. వాళ్ళందరికీ ఒకటే ఒక సమాధానం, ఎన్టీఆర్ ఓన్లీ వన్ వర్డ్ ఎన్టీఆర్. దేవరాకి ఎంత నెగిటివిటీ వచ్చింది, నెగిటివ్ టాక్తో కూడా ఇండస్ట్రీ రికార్డ్స్ లేపేశాడు. అలాంటిది వార్ 2కి జస్ట్ ఒక పాజిటివ్ రిపోర్ట్ చాలు, అగ్గిరవ ఇంత చాలు మొత్తం ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలైపోవడానికి. అంతే అన్న. నా ఫస్ట్ మీ మస్తీ చాలా థ్యాంక్స్ నా. ఎందుకు చెప్పనా, మా ఎన్టీఆర్ అన్న మీ వీడియోస్ చూసినాడు. మా ఎన్టీఆర్ మీరు పెట్టిన వీడియోస్ అన్ని మీరు చూసినాడు, ప్రతి వీడియో చూసినాడు. మా అన్న మొన్న టైలర్ ఆడే ఫంక్షన్ మ్యాట్కి ఆ రోజు మా ఆయన పెట్టినాడు. ఆడ మా ఆయన చూసినాడు, ఖచ్చితంగా చూసినాడు. అందుకు మీ వల్ల ప్రతి ఒక్కరికి మీకు థ్యాంక్స్. బాక్స్ మాకు తెలియదు ఓన్లీ ఎన్టీఆర్ అయితే చూసినాడు. జై ఎన్టీఆర్. సూపర్ నా, సూపర్ చెప్పలేము నవే చెప్పలేము. 2000 కోట్లు కొన్ని చెప్పలేము. ఖచ్చితంగా 15,000 కోట్లు కొడుతుంది ఖచ్చితంగా అనుకున్నాను మేమైతే. ఆగస్టు 14 మదనపల్లి గడ్డ మీద రాడ్డు దింపుతాడు ఎన్టీఆర్. చూసుకోండి. 13 అయితే బాజాపుసులు బద్దలు షేక్ వచ్చింది థియేటర్ అట్లా ఆ రేంజ్ లో ఉంటుంది. రాడ్డు దింపేస్తాడు అట్లా. మదనపల్లి గడ్డ అడ్డానిలా చూసుకుంటూ పోతాడంటే. మనము ఆంధ్రాలో తెలంగాణలో సెలబ్రేషన్ చేసినాం అన్న సినిమాలకి. ఫస్ట్ టైం ఒక ముంబై నార్త్ మొత్తం మోగిపోతుంది వార్ 2కి. ఓన్లీ ఎన్టీఆర్ ఓన్లీ మా సైడ్ నుండి ఓన్లీ ఎన్టీఆర్ మాత్రమే. సో ఊహించుకోండి, ఇంకా భయపడిపోతారు బాలీవుడ్ వాళ్ళంతా. ఎవరైనా
యానిట్ వచ్చినాడు, ఆల్రెడీ అయిపోయినారు. అయిపోయినారు. దేవరాకు కూడా అయిపోయినారు. ఫస్ట్ దేవరాకంగా అయిపోయింటారు. సో దీంతో క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా మన వాళ్ళు ఇంకా సైడ్ అయిపోవాల్సిందే మన టాలీవుడ్ హీరోలకి అని ఫిక్స్ అయిపోతారు. చూసుకోండి, ఇంకా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేస్తారు. ఎప్పుడు రికార్డు గురించి చెప్పిండ్లా, ఫస్ట్ టైం 1000 కోట్లు కొట్టబోతున్న ఒక పాన్ ఇండియా స్టార్ హీరోస్ అయిపోయినట్టే. ఇంకా వెళ్ళిపోయినారు, అసలు వెళ్ళిపోయినారు. ఫిక్స్ అయిపోండి. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. ట్రైలర్ తో బాగుందన్నా. ఇద్దరు కూడా ఎందుకు నిద్రపోతామన్నా మేము ఇండియా అన్న కనబడతా అంటే సినిమాకి బద్దలు అయిపోతుంది. థియేటర్ రిపేర్ చేసుకోవాల్సిందే వాళ్ళు సీట్లు గిట్లు అన్ని. ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సినిమా ఆగస్ట్ 14 అయితే కన్నా కాల ఎరగడమే. ఏం చెప్పేది మాటలు ఏం లేదు. ఆగస్ట్ 14 చూసుకుందాం అంతా. బాగా చూపించాడు. 6 ప్యాక్ ఫైట్లు బాగా రేంజ్ లో ఉన్నది. 14 ఏమైనా ఉంటే చూసుకోవాలి అంతే. ఇంకా ఎట్లా అనిపించింది వాట్ అంటే ఈ యాక్షన్ మోడ్ ఎప్పుడు చూడాల ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో? అంటే యాక్షన్ మోడ్ అంటే అది ఫ్యాక్షనిజం అంతా చూసాం కానీ స్టైలిష్ గా ఎప్పుడు చూడాల ఎలా అనిపించింది? నా ఫస్ట్ టీజర్ కి ట్రైలర్ కి చాలా సూపర్. ఎడిట్ కట్ అనేది చాలా అద్భుతంగా ఇచ్చాడు. ఎందుకంటే మనము విన్నది ఏమంటే ఎన్టీఆర్ దీంట్లో యాంటోగనిస్ట్ అంటే ఒక విలన్ అన్నమాట. ఎక్కడ విలన్గా అయితే కనపడలేనా? నాకైతే విలన్గా కనపడాల. ట్రైలర్లోనే ఒక చిన్న హింట్ ఇచ్చారు మనకి, అరుపులో వినపడలా కానీ హీరోస్ విల్ ఫాల్, వారియర్స్ విల్ రైజ్ అని ఇచ్చినాడు. దీంట్లో ఎన్టీఆర్ విలన్ కాదు, హృతిక్ రోషన్ విలన్ కాదు, ఎన్టీఆర్ హీరో కాదు, వారియర్స్ వాళ్ళు. నేను గమనించిన దాంట్లో సీన్ ఏమంటే టైగర్ ష్రాఫ్ అనే ఒక ఆయన ఫోటో చూపిస్తాడు. మేబీ ఆయన వల్ల ఏమన్నా హృతిక్ రోషన్ యాంటోగనిస్ట్ అవ్వచ్చు, లేదా ఈయన వల్ల ఎన్టీఆర్ వల్ల ఆయన చాలా ఊహలు ఉన్నాయి. చాలా ఇచ్చినాడు ట్రైలర్లో, చాలా హింట్స్ ఇచ్చినాడు. చెప్తాను చూడన్నా, మన టాలీవుడ్ కాదు, టోటల్ పాన్ ఇండియాని షేక్ అయిపోతుంది ఈ మూవీతో. ఎందుకంటే ది బిగ్గెస్ట్ యాక్షన్ ఒక క్వాలిటీ ప్రోడక్ట్ని యశ్రాజ్ ఫిలిమ్స్ దింపేస్తాండ్రు. ఇదైతే బ్లాస్ట్ అయిపోతుంది ఖచ్చితంగా. ఇప్పుడు నేనే ఉన్నా, ప్రతి సినిమాకు చూస్తాం మేము ఒక మూవీ లవర్గా. ఆ ఫ్యాన్ ఈ ఫ్యాన్ అని కాదు. యాక్చువల్గా 14th కూలికి పోదామా వార్కి పోదామా అని ఒక థాట్ ఉండింది, కానీ ట్రైలర్తో తిరకాస్ చేసినాడు. ఎన్టీఆర్ లుక్స్ కానీ అసలు తన్ని ఎక్కడో కూడా ఒక విలన్ లాగా మనకు చూపించలేదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన, డైరెక్టర్ ఆలోచించే విధానం కూడా ఇతను ఒక పాన్ ఇండియా స్టారు ఎలా చూపించాలో అలానే తీసుకొచ్చాడు. సో హ్యాట్స్ ఆఫ్, ట్రైలర్ కట్టుకు మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఇదే ఇంకా 14th మాత్రం ముందరే సెలబ్రేషన్స్ వచ్చేస్తాయి. ఇంకా ప్రీమియర్స్ పడితే కన్నా సూపర్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఎంతైనా డబ్బుడ్ మూవీ కాబట్టి అట్లా ఈ డబ్బింగ్ పరంగా కానీ చాలా జాగ్రత్తలు చూసుకొని వదల. ఎక్కడైనా ఒక చిన్న తేడా వచ్చినా కూడా ఇంకా థియేటర్లు తగలబడిపోతాయి. సో సూపర్నా, సూపర్. నేను ఎక్స్పెక్ట్ చేయాల, నేనైతే ఎక్స్పెక్ట్ చేయాల. ఎందుకంటే ట్రీజర్ టు కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంది. సో లియోకి కూడా మారిపోవచ్చు కొంతమంది ఆలోచన. కూలి కూడా మారిపోవచ్చు ఆలోచన. చాలా మారిపోవచ్చు. ఇప్పుడు వార్తకు చేసుకోవాలనే ఇచ్చేసాడు ఆల్రెడీ. ట్రైలర్తోనే ఒక్కొక్క విజువల్స్ చాలా క్వాలిటీనా. యశ్రాజ్ ఫిలిమ్స్ మనం ఏ సినిమాని తప్పట్లేదు, వాళ్ళు ఎలా ఉన్నా కూడా క్వాలిటీగా దింపుతారు. మేకింగ్ సూపర్ ఇస్తారు వాళ్ళు. ఎక్కడ కూడా నాకు తెలిసి కాంప్రమైజ్ అయినట్లే కనబడాల. ఒక 2 హీరోస్ వార్లో ఇంకా తలబడదంటే మనం ఇంకా చెప్పనవసరమే లేనా. ఆల్రెడీ మనం RRR చూసాము, ఒక 2 బిగ్ స్టార్స్ ఎలా హ్యాండిల్ చేశారు. అంటే 2 మెచ్యూర్స్ అక్కడ యాక్ట్ చేస్తా అంటే ఇంకా సినిమాకి అంతకంటే అందం ఏముంటుంది నా. ఈగర్లీ వెయిటింగ్ చూడాలి. త్వరగా రేపే 14th ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. యాక్చువల్గా రీసెంట్గా మనము చూసాంనా, ఆకాశంలో వార్ 2 అని రాశారండి. ఆస్ట్రేలియన్స్ భయపడిపోయినారంట, వార్ డిక్లేర్ చేస్తాండ్రేమో అని. నిజంగా వాళ్ళ అభిమానము నిజంగా ఆయనకి ఎంత అదృష్టమో. అది ఒక హీరోకి అంత అభిమానం ఉండడము చాలా గ్రేట్. అది వార్త చదివినప్పుడే నిజంగా వాడకే ఎవరన్నా కానీ ఆ వార్ అంటే ఎవరికైతే తెలియదు, మూవీ అని తెలియదు, నిజంగా వారు ఏమన్నా డిక్లేర్ చేస్తారేమో అని ప్యానిక్ అయిపోయినారంట. సూపర్ నా. ఇంకా
సరేనా అయితే ఆగస్ట్ 14 మాట్లాడుకుందాం నా. హలో గాయస్, సో దిస్ ఇస్ మదనపల్లి జయసింహ హియర్. సో చూసాం కదా గాయస్ వార్ 2 ట్రైలర్. ఆల్రెడీ మా వార్ 2 టీజర్తో లాస్ట్ టైం అయితే మన ఫ్యాన్స్ అండ్ మన ఎన్టీఆర్ అన్న వచ్చారు. సో ఇప్పుడు వార్ 2 ట్రైలర్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే ఒక ఆయన విలన్నా హీరోనా అని చెప్పి ఒక సందిగ్ధంలో అంటే ఒక డైలమాలో పడిపోయే సిచ్యువేషన్ క్రియేట్ చేసింది ట్రైలరు. సో హ్యాట్స్ ఆఫ్ టు ఎస్ట్రాజ్ ఫిలిమ్స్ అండ్ మూవీ కూడా మంచి క్వాలిటీతో ఉంది. ట్రైలర్ చూసాక నిజంగానే చెప్పాలంటే నాకు కూడా మంచి కాన్ఫిడెన్స్ కలిగింది. ఇలాంటి యాక్షన్ ప్యాక్ థ్రిల్లర్ అనుకుంటున్నాను నేను డెఫినెట్లీ. సో ఇద్దరు కాంబినేషన్ మెయిన్ హృతిక్ రోషన్ అంటే చాలా మందికి ఇష్టం. మనము చిన్నప్పుడు మనం క్రిష్ కానీ వేరే సినిమాలు చూసి ధూమ్ కానీ అసలు ఒక సిరీస్ సిరీస్ ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పటికి కూడా. ఎందుకంటే ఎప్పుడైనా యాక్షన్ మూవీస్ చూడాలంటే విల్ గో బ్యాక్ అండ్ విల్ వాచ్ ధూమ్ 2, ఎస్పెషల్లీ ధూమ్ 2. ధూమ్ 2 అనేది వేరే లెవెల్ అనమాట. ఎందుకంటే బికాస్ ఆఫ్ హృతిక్ రోషన్ అది. సో ఆయన కాంబినేషను అండ్ బెస్ట్ డాన్సర్ అని చాలామంది ప్రూవ్ చేశాడు. ఏషియాస్ అండ్ చాలా వేరే కాంటెంట్స్తో కూడా పోల్చుకుంటే హృతిక్ రోషన్ ఇస్ ద బెస్ట్ డాన్సర్ అని ఎన్టీఆర్ అన్న కూడా చెప్పాడు. సో ఎక్కడైతే మన సౌత్లో ఎలాగైతే మన ఎన్టీఆర్ అన్న కొంతమంది ఉన్నారు మన డాన్సర్స్ అలాగే అక్కడ ఆయన చెప్పుకున్నారు. బట్ ఇప్పుడు ఇద్దరు కాంబినేషన్ అంటే వెరీ క్రేజీ డెడ్లీ కాంబినేషన్ అండ్ విత్ యాక్షన్ ప్యాక్. ఇద్దరు ప్యాక్ చూస్తా అంటే అసలు మనకు కూడా బాడీ పెట్టుకుంటే బాగుంటుందేమో అనే ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. అఫ్కోర్స్ పెట్టుకోలేములే మన అలవాట్లకి. సో అది అవదేమో వాళ్ళ స్టార్స్, సో వాళ్ళతోనే పాసిబుల్ అది. సో అది ఆ డెడికేషన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ డెడికేషన్. సో వాళ్ళ డెడికేషన్ మన హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ డెఫినెట్లీ డైరెక్టర్ కూడా మంచి పేరు రాబోతుంది. అంటే ఈ మధ్య మనం ఎక్కువ సినిమాలంతా పాన్ ఇండియా అంటే మన రాజమౌళి గారు, మన పాన్ ఇండియా మన కల్కి నాగవిష్ణు అన్న వీళ్ళే కనబడుతున్నారు. సో వాళ్ళు కూడా ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు ప్రూవ్ అనిపిస్తుంది. సో లెట్ దెమ్ బికాస్ ఇట్స్ అన్ ఇండియన్ ఫిలిం. డెఫినెట్లీ చెప్పాలంటే ఒక ఇండియన్ ఫిలిం మంచి పేరు రావడం మనం కూడా చాలా ఆనందం కదా. సో అలాగే డెఫినెట్లీ యాక్షన్ ప్యాక్ కాబట్టి మనం యాక్షన్ మిస్ అవుతున్నాం. నన్ను అడిగితే చాలా అసలు మిస్ అవుతున్నాం, అసలు లేదు ఈ మధ్య యాక్షన్ ఫిలిమ్స్. సో నాకు కోవిడ్ తర్వాత అసలు కనపడలా. సో ఇది ఖచ్చితంగా మంచి యాక్షన్ ప్యాక్ అవుతుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్, మస్ట్ వాచ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ మూవీ. సో ఏమి మైండ్లో పెట్టుకోకండి. సో ఎవరన్నా ఉంటే కూలీ మూవీ కూడా బుక్ చేసుకోండి. సో ఎందుకంటే లోకేష్ కంగరాజ్ కూడా ఫాలోయింగ్ ఉంది. బట్ స్టిల్ వార్ 2 అనేది ఫస్ట్ బుక్ చేసుకొని తర్వాత కూలీ 2కి ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చేసారు వాళ్ళు ట్రైలర్లో. నేను చెప్పేది కాదు, అది ఒపీనియన్ కూడా మారిపోతుంది. సో బోత్ ఫిలిమ్స్ వీ కెన్ సపోర్ట్ డెఫినెట్లీ. ఎందుకంటే అందులో కూడా మన నాగార్జున గారు కూడా ఉన్నారు, రజనీకాంత్ గారు ఆఫ్ కోర్స్ హీజ్ ఎ బిగ్ స్టార్. సో రెండు సినిమాలు మంచి హెల్తీగా వెళ్తాయని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ సీ సినిమాలు ఎండబోతున్నాయంటే జనాలు డిసైడ్ చేస్తారు. అండ్ అలాగే ప్రతి ఒక్క మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ కానీ, మూవీ అప్డేట్స్ కానీ, మూవీ ఇంటర్వ్యూస్ కానీ, తొందరలో ఇంటర్వ్యూస్ కూడా మీరు చూడబోతున్నారు. కానీ వీరి కానీ ఇంటర్వ్యూస్ కూడా మేము డెఫినెట్లీ చేయాలని ప్లాన్లో ఉన్నాము. డెఫినెట్లీ విత్ యువర్ సపోర్ట్, ఆల్ యువర్ సపోర్ట్ గైస్. సో ఇప్పుడు వరకు అయితే ఈ వీడియోస్ అన్ని ఎన్టీఆర్ అన్న, బాలకృష్ణ గారు అందరి దగ్గరికి వెళ్ళాయి. సో అందరు స్టార్స్ కూడా రాజు చూసే ఉంటారేమో అని అనిపిస్తుంది మాకు ఇది చూస్తుంటే. సో ఈ వార్ 2 కూడా డెఫినెట్లీ ఎన్టీఆర్ అన్న మనది చూడాలా, మన అభిమానం కానీ సినిమా అంటే ఎంత పిచ్చి మనకు అనేది దే హ్యావ్ టు నో, ఎవ్రీ యాక్టర్ హ్యాస్ టు నో. కుదిరితే మనం కలిసే అవకాశం కూడా కుదిరితే కలుద్దాము. సో అది గైస్ ఫర్ వార్ 2 ట్రైలర్ అప్డేట్స్. అండ్ వార్ 2 ట్రైలర్కి అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు విత్ ఆల్ సపోర్ట్ ఎన్టీఆర్ నాగా అన్న గ్రూప్ అందరు కాంబినేషన్తో మంచి సపోర్ట్గా ఎవ్రీ టైమ్. సో దే విల్ కమ్ ఫార్వర్డ్. టీజరా ట్రైలరా ఏం అనవసరం వాళ్ళకి. సో అన్న రండి, మీరు వచ్చేసేయండి, చేద్దాం అంతే, ఇంకేం లేదు. అలాగే ఉన్నారు, అందరూ అలాగే ఉన్నారు మ్యాక్సిమమ్ ఫ్యాన్స్. సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. అండ్ డెఫినెట్లీ ప్రతి ఒక్క వీడియోని రీచ్ అయ్యేటట్టు మ్యాక్సిమం యూ కెన్ ట్రై. థ్యాంక్ యూ గైస్.